సంబంధించినటువంటి ఫేజ్ 13 కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీ అందరికీ కూడా తెలుసు. అప్లయింగ్ అనేది ఏదైతుందో ప్రొసీజర్ నడుస్తూ ఉంది. మరి ఈ ఎస్ఎస్సి ఫేజ్ 13 కి సంబంధించి మీకు గతంలో ఎస్ఎస్సి ఫేజ్ 12, 11, 10, 9 ఇలా జరుగుతూ వస్తున్నాయి అన్నమాట. మరి ఈ ఫేజ్కి సంబంధించి ఫేజ్ 13 సంబంధించి ఎగ్జామ్స్కి మనం యాక్చువల్గా ఉన్నటువంటి పోస్టుల సంఖ్య 2423 అంతే కదా. సో 2423 వేకెన్సీస్. అయితే ఈ 2423 వేకెన్సీస్ కూడా ఓకేనా, ఈ మొత్తం వేకెన్సీస్ కూడా ఏ ఒక్క 10th క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళకో ఇంటర్ వాళ్ళకో డిగ్రీ వాళ్ళకి కాదు, అందరికీ కలిపి. అంటే కొన్ని డిగ్రీకి, కొన్ని ఇంటర్కి, కొన్ని 10th కి ఓకేనా. అదేవిధంగా ఈ ఏదైతే మీరు అప్లై చేస్తూ ఉన్నారో మనం పోటీ దేనికండి, వాస్తవంగా మనం ఏ జోన్ నుంచి మనము ఏ రీజియన్కి మనం అప్లై చేసుకోవాలి, వాస్తవానికి సౌత్ రీజన్. అంటే మనకి ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఉన్నటువంటి వేకెన్సీస్కే మనం అప్లై చేసుకోవాలి వాస్తవానికి. అంటే ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, కానీ వాస్తవానికి ఈ పోస్టులన్నీ సెపరేట్ చేస్తే చిల్లరనే ఉన్నాయి. అంటే కొన్ని 10 పోస్టులు కానీ తక్కువ పోస్టులే ఉన్నాయి కొన్ని ఏరియాల్లో, కొన్ని రీజన్స్లో ఒక్కొక్క పోస్ట్ ఒక్కో దగ్గర ఉన్నాయి ఓకేనా. సో మొత్తానికి మనం తీసుకుంటే ఇండియా మొత్తానికి మనం పోటీయే, కానీ అప్లై చేసినప్పుడు లేకపోతే రేపు పొద్దున జాబ్ వచ్చిన తర్వాత కానీ ఏదైనా మన సౌత్ రీజన్కి సంబంధించి మనం అప్లై చేసినప్పుడు కూడా సౌత్ రీజన్కి అప్లై చేసుకోవాలి అంతే కదా. ఎగ్జామ్ సెంటర్స్ ఇక్కడనే ఉంటాయి కదా మరి, అంతే కదా. అయితే మరి సౌత్ రీజియన్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఈ వీడియోలో 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఇంటర్ క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కానీ చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి, అర్థమైందా. సో 10th ఇంటర్ క్వాలిఫికేషన్తోని మన దక్షిణాది రాష్ట్రాల్లో సౌత్ రీజియన్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏంటి ఉన్నాయనేది ఫస్ట్ మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకేనా. మరి ఎగ్జామ్కి సంబంధించి మనకి ఎగ్జామ్ డేట్ టెంటేటివ్గా ఇచ్చారు, ఫైనల్గా మనకి డేట్ అయితే అఫీషియల్గా ఇవ్వలేదు. కానీ ఎప్పుడు కూడా ఎస్ఎస్సి టెంటేటివ్ అన్నారంటే ఖచ్చితంగా ఒక 5-10 రోజులు అటు ఇటులో జరిగిపోతాయి అనమాట ఓకేనా. సో జూలై 24 నుంచి 4th ఆగస్ట్ అంటే వచ్చే నెల నుంచే మనకి ఎగ్జామ్స్ ఉన్నట్టుగా మనకి టెంటేటివ్గా ఉన్నటువంటి సమాచారం. మరి లాస్ట్ డేట్ అప్లికేషన్ ఇప్పుడు 24/6/2025 ఓకేనా. సో నియర్లీ మనకు 9 రోజులు మాత్రమే అవకాశం ఉంది. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలుసు 25 క్వశ్చన్లు ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి. జనరల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు, జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్లు. సో ప్రతి దానికి ఇంటూ 2 ఓకేనా. ఓవరాల్గా 200 మార్కులకి ఎగ్జామ్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు ఓకేనా. సో నేను బాగా లాంగ్ ఇయర్స్ ఎగో ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది అనమాట. ఇంగ్లీష్ అయితే కనుక సంవాట్ ఎంటీఎస్ సిహెచ్ఎస్ అయితే పోలిస్తే సంవాట్ బెటర్ ఇంకా ఓకేనా. కానీ ఈ జీకేకి వచ్చేసరికి ఎక్కడి నుంచి ఇస్తాడని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట, అర్థమైందా. సో దానికి సంబంధించి టోటల్గా పీడిఎఫ్స్ మనం తయారు చేసి ఉంచాలండి అన్ని ఏరియాస్ కవర్ అయ్యేటట్టు ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే నెగిటివ్ ఏమైనా ఉందా లేదా, చాలా మందికి నెగిటివ్ గురించి అవగాహన ఉండకపోవచ్చు. సో 0.50 నెగిటివ్ అనేది ఒక క్వశ్చన్ తప్పు చేస్తే 6 మార్క్ ఎగిరిపోద్ది అనమాట, అర్థమైందా. సో 0.50 అనేది మనకి నెగిటివ్ ఉంది. అయితే గమనిక, ఆంధ్ర తెలంగాణ అభ్యర్థులకు గమనిక ఏంటంటే ఎగ్జామ్ తెలుగు మీడియంలో నిర్వహించడం లేదు, అర్థమైందా. ఎస్ఎస్సి ఎంటీఎస్ లా కాదు, ఎగ్జామ్ అనేది తెలుగులో నిర్వహించడం లేదు. ఇది హిందీ మీడియం ఆర్ ఎల్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, నో తెలుగు మీడియం. తెలుగు మీడియంలో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం దయచేసి గమనించండి ఓకేనా. ఎస్ఎస్సి ఎంటీఎస్కి అయితే 12 లాంగ్వేజెస్ అవకాశం ఇచ్చాడు, కానీ దీనికైతే అవకాశం లేదు. సో హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నారు. మనం కూడా ఎలా సార్ చెప్పగలగరంటే అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ బులెటిన్ ఏదైతే ఉందో ఆ బులెటిన్ పీడిఎఫ్ ఉంటుంది కదండి, ఆ పీడిఎఫ్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ either ఇంగ్లీష్ అండ్ హిందీ అని చెప్పి మెన్షన్ చేసి ఆన్లైన్ సిబిటి ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా. అయితే మనకి సౌత్ రీజియన్లో ఉన్నటువంటి పోస్టులు ఏంటి గుర్తుపెట్టుకోండి. ఈ ఫేజ్ 13 సంబంధించి ఉద్యోగం సాధించాలంటే ఎస్ఎస్సి ఎంటీఎస్కి ఎలా ప్రిపేర్ అవుతారో దీనికి అలానే ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా క్వశ్చన్స్ అయితే కనుక ఎస్ఎస్సి ఎంటీఎస్ సిహెచ్ఎస్లో వచ్చినప్పుడు పైనే క్వశ్చన్స్ అంటే సింపుల్ ఈజీ టు మోడరేట్లో ఉంటాయి, కానీ ఎక్కడి నుంచి ఇస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట, అర్థమైందా. సో ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇక్కడ బాగా టఫ్ టాస్క్ ఏదంటే జనరల్ అవేర్నెస్. ఎందుకు సార్ అంటే మనకి ఇంగ్లీష్ అనేది కొంతవరకు ఇంగ్లీష్ బేసిక్ గ్రామర్ వచ్చి ఉంటే కొంతవరకు మనం ఎదుర్కోగలం. అంటే 1 word సబ్స్టిట్యూషన్స్ ఇవన్నీ కష్టం అనుకోండి, యాంటోనిమ్స్, సినోనిమ్స్, స్పెల్లింగ్ కరెక్షన్స్ అదే ఓకేనా, ఆ డైరెక్ట్ ఇంగ్లీష్ స్పీచెస్ గ్రామటికల్ గా ఉన్నటువంటి అంశాలు మనం కొంతవరకు లాక్కి వెళ్ళగలం. కానీ జనరల్ అవేర్నెస్ అలా కాదు, మనం లాగాలంటే చాలా కష్టమైనటువంటి అంశం. సో దీనికి హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, జీకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి 2 లేదా 1 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి భయం లేదు. సో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా శ్రమ చేయాల్సి ఉంది అనమాట, అర్థమైందా. సో దానికైతే మనం దాదాపుగా
ఒక 30 నుంచి 40 అంశాలు ఓకేనా మన ఎగ్జామ్ పాయింట్ బాగా కవర్ అయ్యే విధంగా మన పీడిఎఫ్ తయారు చేయడం జరిగింది. మన యాప్లో కూడా అందుబాటులో ఉన్నాయి. దీని యొక్క లింక్ అనేది కామెంట్ బాక్స్లో పెడతా, మీరు ఫాలో అవ్వచ్చు ఓకేనా. రైట్, అయితే మనకి సౌత్ రీజియన్ లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏంటి అనేది ఒకసారి, అదే విధంగా దాని యొక్క ఏజ్ కూడా ఓకేనా, ఏజ్ కూడా ఇంపార్టెంట్ కదా మనకి. అంటే సౌత్ రీజియన్ లో ఇన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి రైటే, మరి మనం దేనికి ఎలిజిబుల్ అవుతాం? నేను వీడియోలో 10th ఇంటర్ క్వాలిఫికేషన్ తోని ఏ ఏజ్ లిమిట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది మీరు చూసుకోండి. 27+ ఉన్నాయనుకోండి మీరు కొన్ని పోస్టులకు ఎలిజిబుల్, 27 బిలో ఉన్నాయనుకోండి మరి కొన్ని పోస్టులకు ఎలిజిబుల్. అందుకనే ఏజ్తో పాటు చెప్పడం జరిగిందండి ఓకేనా. సో మొదటగా ఇగోండి, నేను ఇక్కడ రాసినటువంటి ఉద్యోగాలు ఏవో 10th ఇంటర్తో ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకే ఆఫీస్లో ఒకే డిపార్ట్మెంట్ కాదు, మన కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వేరు వేరు మినిస్ట్రీస్ ఒక మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఆఫీసులు ఉంటాయి కదండి, గవర్నమెంట్ ఆఫీసులు, డిఫెన్స్ సంబంధించిన ఆఫీసులు, అన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఓకేనా వేరు వేరు ఉద్యోగాలు, అంటే పై స్థాయి ఉద్యోగాలు, క్లరికల్ ఉన్నాయి, నాన్ టెక్నికల్ ఉన్నాయి, టెక్నికల్ ఉద్యోగాలు, అన్ని డిపార్ట్మెంట్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఖాళీలన్నీ కూడా ఇండెంట్ పెడతారన్నమాట. బాబు మా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ అటెండెంట్ మా దగ్గర లేడు, రిటైర్ అయిపోయారు అటెండెంట్, దీన్ని రిక్రూట్ చేయండి అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారంటే ఈ ఖాళీలన్నీ సమకూర్చి దాన్ని ఒక నోటిఫికేషన్ కింద రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ అనమాట, అర్థమైందా? సో మనకి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎంటీఎస్ కి దీనికి తేడా ఏంటంటే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వాళ్ళు అన్ని పనులు చేస్తారన్నమాట, అర్థమైంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది ఓకేనా. అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు రాస్తారు. ఇక్కడ ఏంటి మల్టీ అంటే అర్థమైపోతుంది అన్ని రకాల పనులు చేయాలి, ఇక్కడ పర్టికులర్ పనులు మీరు చేస్తారు అంతే, తేడా పెద్ద తేడా అయ్యట్లేదు, ఎంటీఎస్ కి దీనికి పెద్ద తేడా అయితే లేదు ఓకేనా. సరే చూడండి, మరి ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ ఉంది, ఇది నేను చెప్పేవన్నీ కూడా 10వ తరగతి అర్హతతో ఇక్కడ ఉన్నవన్నీ. ల్యాబ్ అటెండెంట్ 10వ తరగతి అర్హత, ఇది 18 నుంచి 27 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఓకేనా. మరి అటెండెంట్ తీసుకుంది, అటెండెంట్ ఇది వేరే డిపార్ట్మెంట్కి, అటెండెంట్ ఇది కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ 18 నుంచి 25 సంవత్సరాలు. తర్వాత స్టూడియో అటెండెంట్ ఓకేనండి, ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఏజ్ చూడండి ఇక్కడ 18 నుంచి 27, ఇక్కడికి వచ్చేసరి 18 నుండి 25 ఉంది, ఇక్కడ 18 నుండి 27 ఉంది అనమాట ఓకే, అది గమనించండి. తర్వాత ఆపరేటర్ ఓకేనా, ఏ ఆపరేటర్ అవ్వచ్చు, లిఫ్ట్ ఆపరేటర్ అవ్వచ్చు, లేకపోతే ఇంజిన్ ఆపరేటర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో సిస్టమ్ ఆపరేటర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు ఓకేనా. సో ఆపరేటర్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో 18 నుంచి 25 సంవత్సరాలు అండి ఓకేనా. తర్వాత ల్యాబ్ అటెండెంట్ అండి, ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ 18 నుంచి 25 సంవత్సరాలు అండి ఓకేనా, 18 నుంచి 25 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, నా దృష్టిలో గవర్నమెంట్ ఉద్యోగం ఏదైనా ఉద్యోగమే, అర్థమైందా? పెద్ద ఉద్యోగం చిన్న ఉద్యోగం లేదు, మన దగ్గర సత్తా ఉంటే ఏదైనా ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా పై స్థాయికి మనం డిపార్ట్మెంట్స్లో లేకపోతే వేరు వేరు పరీక్షలు రాసి మనం వెళ్ళొచ్చు, అర్థమైందా? సో చిన్నది పెద్ద లేదు, పోస్టుల సంఖ్య అయితే వాస్తవానికి మనకి 2423 వేకెన్సీలో పెద్ద ఫిగర్ కనబడుతుంది, కానీ ఇవేవి కాదు, మన సౌత్ రీజియన్ తీసుకుని చాలా తక్కువనే ఉన్నాయి, ఎక్కడ తీసుకుని తక్కువే ఉన్నాయి అనమాట. ఇండియా మొత్తం సర్దొద్దా అంతే కదా. సో ఓవరాల్ గా మనకి 140 కోట్ల జనాభా ఉన్నట్టు భారతదేశంలోనే మనం సర్వీస్ చేయడానికి 2423 మందిని రిక్రూట్ చేస్తున్నారు అన్నమాట వేరు వేరు డిపార్ట్మెంట్స్ లో. పోస్టుల సంఖ్య చాలా తక్కువ, జనాలకి ఇది తెలియక, పోస్టుల సంఖ్య తక్కువ అనే విషయం తెలుసుకోక తెలియక ఓ పొలోమని పడతా ఉంటారు మేడం. మొన్న సర్వే కూడా ఇచ్చారు, ఏం ఇచ్చారు, భారతదేశంలో మొత్తం అంట నిరుద్యోగులు అంతా ఎంతమంది అయితే ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఉన్నారు నిరుద్యోగులు. ఈ కోట్ల మంది ఉన్నట్టు నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది తెలుసా, 0.38% మాత్రమే ఇస్తుంది అనమాట. అయితే ఈ మాట నేను ఎందుకన్నా సార్ అంటే, ఆల్రెడీ ఫామ్ లో ఉన్నాడే ఇలాంటి ఎగ్జామ్స్ రాసుకుని కూర్చో అవకాశం ఉంటుంది, కొత్తగా దీనికోసమే కూర్చుంటానంటే కనుక దయచేసి వద్దనే నేను చెప్తా. ఈ ఎగ్జామ్ కోసమే కూర్చుంటాను, 1-2 పోస్టులు ఏమన్నా దీనికోసం కూర్చొని దీనికోసం కష్టపడతానంటే మాత్రం వద్దు ఓకే. అది ఒక ప్రయోగం కింద అయిపోద్ది అనమాట, అందరిని ద్రాక్ష అయిపోద్ది ఖచ్చితంగా. ఫామ్ లో ఉంటే ఇలాంటి ఎగ్జామ్స్ కి ఈజీగా ఉంటుంది అనమాట. ఇన్ ఫ్యూచర్ లో మరి 26వ తేదీకి ఎంటీఎస్ నోటిఫికేషన్ ఉంది కదా, దానికి మీరు రెడీ అయితే అది కొంచెం అక్టోబర్ ఆ టైంలో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి కొంతవరకు పర్లేదు ఓకేనా. రైట్, సరే చూడండి, మరి ఇక్కడికి వచ్చేసరికి ఆపరేటర్ అన్నా కదా. తర్వాత డ్రైవర్ కమ్ మెకానిక్, డ్రైవర్ మరియు మెకానిక్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి ఓకేనా. తర్వాత టెక్నికల్ అటెండెంట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి, 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలన్నమాట ఓకేనా. రైట్, తర్వాత ఇదే టెక్నికల్ అటెండెంట్ ఇంకో డిపార్ట్మెంట్ లో యానిమల్ ట్రాన్స్పోర్ట్ కార్ట్ డ్రైవర్, జంతువుల్ని అయితే ఈ యానిమల్ ట్రాన్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నాకు తెలిసి జూ పార్కులు ఇవన్నీ ఉంటాయి కదండి, సో ఈ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ సంబంధించి అనుకుంటున్నాను. సో ఇది 18 నుంచి 27 సంవత్సరాలు వయసు ఉండాలన్నమాట. తర్వాత సీనియర్ ఆపరేటర్ అండి, ఇది కూడా 10వ తరగతి 18 నుంచి 25 సంవత్సరాలు. తర్వాత ల్యాబ్ అటెండెంట్, అది కూడా ఏది ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఓకేనా, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి ఓకేనా. దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ 18 నుంచి 27 సంవత్సరాలు. తర్వాత ఫోటోగ్రాఫర్ అండి, కుర్రోళ్ళు ఇప్పుడు అంతా కూడా ట్రెండింగ్ అనమాట, ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు కదా, వీళ్ళకి కూడా 10th క్లాస్ అర్హతతో 21 నుంచి 25 సంవత్సరాల వయసు ఉండాలి, అది కూడా ఓకేనా. తర్వాత ఆపరేటర్, ఇది వేరే డిపార్ట్మెంట్, ముందు చెప్పిన ఆపరేటర్ వేరు, ఈ ఆపరేటర్ వేరు. ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. ఇవన్నీ కూడా
10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఉద్యోగాలు. సార్ మరి ఇంటర్తో ఏమున్నాయి సార్ అంటే, నేను డిగ్రీ చెప్పట్లా, తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కువ మంది 10th ఇంటర్లో ఉంటారు కాబట్టి నేను చెప్తాను. ఓకేనా. సరే, తర్వాత కాపులర్ గ్రేడ్ 1 అండి. ఇది 18 నుంచి 27 ఇయర్స్ ఉండాలి. చూడండి ఇక్కడ కూడా +2 ఉండాలి, ఇంటర్మీడియట్ ఉండాలి. తర్వాత సీనియర్ ఇన్స్ట్రక్టర్ అండి, 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలి, ఇది కూడా +2 క్వాలిఫికేషన్. తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ అండి, ముందు ఇక్కడ 10th చదువుకుంటాం, ఇక్కడ చూడండి ల్యాబ్ అసిస్టెంట్, ఇది 18 నుంచి 27 సంవత్సరాలు, ఇది కూడా +2. తర్వాత జూనియర్ ప్రొజెక్షనిస్ట్ అనమాట, ఇది కూడా 18 నుంచి 25 సంవత్సరాలు, ఇది కూడా +2. తర్వాత హిందీ టైపిస్ట్ 18 నుంచి 27 సంవత్సరాలు విత్ +2 ఉండాలి, హిందీ టైపింగ్ ఉండాలి, అర్థమైందా. తర్వాత సీనియర్ రేడియో టెక్నీషియన్, ఇది 18 నుంచి 30 సంవత్సరాలు. తర్వాత మెకానికల్ సూపర్వైజర్ 18 నుంచి 30 సంవత్సరాలు, ఇవన్నీ ఇంటర్మీడియట్ తో. నావిగేషన్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అనమాట, ఈయన 18 నుంచి 27 సంవత్సరాలు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ ఉన్నాయి, ఇక్కడ 10th ఉన్నాయి. ప్యాటర్న్ అయితే కనుక గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ ఏమన్నా 10th, ఇంటర్, డిగ్రీ వాళ్ళకి వేరు వేరు సిలబస్ లా మెన్షన్ చేశారు, అందరికీ ఒకటే. అక్కడ సబ్ టాపిక్స్ మెన్షన్ చేశారు, డిగ్రీతో ఉన్న వాళ్ళకి, ఇంటర్తో ఉన్న అందరికీ ఆల్మోస్ట్ ఒకటి. ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వచ్చు, కొంచెం డెప్త్ గా చదవాలన్నమాట, అర్థమైంది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, మన ఆంధ్ర తెలంగాణలో ఈ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, కానీ ప్రాపర్ గా మనకి బుక్ లిస్ట్ ఇప్పటికీ మనకి ఐడియా రాదు. ఎందుకంటే నార్త్ వాళ్ళు చదువుతూ ఉంటారు, హిందీ ఇంగ్లీష్ లో కుమ్మేస్తుంటారు, బోల్డ్ సోర్స్ ఉంటుంది వాళ్ళకి. మనకి సోర్స్ తక్కువ, ఇక్కడ ఉన్న టాపిక్స్ ఎక్కువ, ఎన్ని పుస్తకాలను మనం కొంటాం, ప్రతి ఎగ్జామ్ కి పుస్తకాలు కొనుక్కొని వెళ్ళాం కదా. ఓకేనా. సో కామన్ గా ఉన్నటువంటి అంశాలు మనం చదువుకుంటా, అండ్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి అంశాల పట్ల అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనరల్ అవేర్నెస్ లో హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ అన్నాను కదా, వీటిలన్నిటికన్నా జీకే కరెంట్ అఫైర్స్ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనమాట. డే టు డే నిన్నటి దాకా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ జీకే అంశాలు కూడా మీకు పీడిఎఫ్ రూపంలో మన యాప్ లో అందుబాటులో ఉంచాం. ఓకేనా. కామెంట్ బాక్స్ లింక్ ఇస్తా, మీకు కావాలంటే అది పర్చేస్ చేసుకోండి. ఓకేనమ్మా. అయితే చూడండి, మరి ఆ ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఇస్తున్నారా? ఎస్, ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years, ఓబీసీ వరకు 3 years అవకాశం అనేది ఇస్తా ఉన్నాం అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇగోండి, ఎస్ఎస్సి ఫేజ్ 13 కి మనం కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ప్యాటర్న్ సేమ్ కాబట్టి ఎంటీఎస్ కి యూజ్ అవుతుంది, అంతే. అర్థమైందా. సో దాన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. నేను టెలిగ్రామ్ గ్రూప్ కూడా, రైల్వే గ్రూపే, దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. ఇద్దరికి కామన్ గా ఉన్నటువంటి అంశాలు నేను పోస్ట్ చేస్తాను. ఓకే, అది కూడా కామెంట్ బాక్స్ ఇస్తా. పీడిఎఫ్ కావాలంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకుందాం. ఓకేనా. మన యాప్ ఏంటంటే బయాలజీ, ఇట్స్ సింపుల్ నౌ. ఓకేనా. సో 100% జీకే పీడిఎఫ్స్ అనేవి 100% అందుబాటులో ఉన్నాయి, రివ్యూ అయితే లేదు. ఓకేనా. సో మనం కూడా ఈ పీడిఎఫ్స్ ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు సార్, ఎక్కడి నుంచి ఇస్తున్నారంటే రిసోర్స్ పర్సన్ చేత రాయబడినటువంటిది. ఓకేనా. సో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ అని పిలుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మన మిత్రుడు, నాకు మంచి ఫ్రెండ్ కూడా. ఓకేనా. ఆయన యాప్లో ఆయన అంటే రీసెర్చ్ వర్క్ అంతా చేయించి నీట్గా పీడిఎఫ్స్ పెట్టి తక్కువ ప్రైస్తో మన యాప్ ద్వారా మనం అందించేలాగా మనం ఏంటంటే యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో దీని యొక్క యాప్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని తీసుకుని మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా ఉపయోగపడతా ఉంటుంది. దేనికంటే జీకే 100% మీకైతే కవర్ అవుతుంది అన్నమాట. ఓకేనా. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఫేజ్ 13 సంబంధించిన కట్ ఆఫ్ సంబంధించిన అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నించాలి. ఓకేనమ్మా. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.